అమరావతి ఏకైక రాజధాని. ఇక తేలాల్సింది ప్రజా రాజధానిలో బీసీ కోటానే. అమరావతి అడ్డంకులు తొలగాయి. ఇప్పుడు బీసీల వాటా తేలాలి. బోడి రామచంద్ర యాదవ్ దీక్ష సంకల్పంతో మరొకసారి వేడెక్కిన ఏపీ రాజకీయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అమరావతి చుట్టూ కొత్త చర్చ మొదలైంది. విభజన చట్టంలోని సెక్షన్ల 5 సవరణతో అమరావతి ఏకైక రాజధానిగా చట్టబద్ధత సాధించడంతో ఇక అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే కనిపిస్తోంది. అయితే ఇదే సమయంలో బోడే రామచంద్ర యాదవ్ నేతృత్వంలోని బీసీవై పార్టీ వినిపిస్తున్న డిమాండ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. రాజధాని అమరావతిలో బీసీ సామాజిక వర్గాల కోసం 1000 ఎకరాల భూమిని కేటాయించాలని బోడే రామచంద్ర యాదవ్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా ఈ లక్ష్య సాధన కోసం ఏప్రిల్ 11న ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవటం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. అమరావతి అందరి రాజధాని అయినప్పుడు అందులో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు చోటు ఉండొద్దా అన్నదే బోడే రామచంద్ర యాదవ్ ప్రధాన ప్రశ్న. చంద్రబాబు ప్రభుత్వం ఈ డిమాండ్పై ఆచితూచి స్పందిస్తోంది. అమరావతిలో బీసీలకు భూములు కేటాయిస్తే ఆ విజయమంతా బీసీవై పార్టీ ఖాతాలోకి వెళ్తుందేమోనన్న సందేహం ప్రభుత్వ పెద్దల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఇప్పుడు భూములిస్తే అది బోడే రామచంద్ర యాదవ్ చేసిన పోరాట ఫలితమేనని ప్రజలు భావిస్తారనే కోణంలో చర్చ జరుగుతోంది. కానీ బీసీవై పార్టీ మాత్రం మరోలా స్పందిస్తోంది. మాకెలాంటి రాజకీయ క్రెడిట్ అక్కర్లేదు, బీసీలకు 1000 ఎకరాలు కేటాయిస్తే చాలు, ఆ గౌరవం ప్రభుత్వానికే దక్కుతుంది అని వారు స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం అమరావతిలో 2వ విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బీసీల కోసం అదనంగా మరో 1000 ఎకరాల సేకరణ చేయడం ప్రభుత్వానికి సాంకేతికంగా పెద్ద కష్టమేమీ కాదని సలహా ఇస్తోంది. నిజంగా బీసీలకు ఏమైనా చేయాలనే చిత్తశుద్ధి ఉంటే రాజధానిలో 1000 ఎకరాలు సాధ్యమే. ఇవ్వాలనే తపన, బీసీలకు మంచి చేయాలనే సంకల్పం ఉంటే బీసీలకు 1000 ఎకరాలు అసాధ్యమేమీ కాదు. అమరావతి కేవలం అద్దాల మేడల నగరంగా ఉండిపోకూడదన్నది బీసీవై పార్టీ భావన. అది అన్ని వర్గాల ఆత్మ గౌరవ వేదిక కావాలి. రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకు రాజధాని నడిబొడ్డున 1000 ఎకరాలు కేటాయించాల్సిందేనన్న డిమాండ్ చేస్తున్నది కూడా అందుకే. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్న తరుణంలో వెనుకబడిన వర్గాలకు అక్కడ చోటు కల్పించడం వల్ల సామాజిక సమతుల్యత దక్కుతుంది. ఏప్రిల్ 11న బోడి రామచంద్ర యాదవ్ చేపట్టబోయే ఆమరణ నిరాహార దీక్ష కంటే ముందే ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాలని బీసీవై పార్టీ డిమాండ్ చేస్తోంది. లేదంటే రాష్ట్ర రాజకీయాలు మరో కీలక మలుపు తీసుకుంటుంది. ఏదేమైనా అమరావతి రాజధానిలో బీసీల హక్కుల కోసం బీసీవై పార్టీ చేస్తున్న ఈ పోరాటం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.